గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీనే గద్దర్ని అభినందిస్తూ గతంలో లేఖ రాశారన్నారు. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్ ఒక మావోయిస్ట్ అని, ఆయనకు పద్మ అవార్డు ఎట్లిస్తారని విమర్శలు చేశారన్నారు. గద్దర్ భావాజాలంపై బండి సంజయ్ ఢిల్లీ వెళ్లి మోదీని అడిగితే క్లారిటీ వస్తుందన్నారు రామ్మోహన్ రెడ్డి. గద్దర్ గారు మరణించిన తర్వాత ఆయన యొక్క పనిని గుర్తిస్తూ అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలా కుటుంబ సభ్యులకి రాసినటువంటి లేఖ. ఆయన ఏమని పొగిడిండు? సబ్బండ వర్గాల గొంతుకై వినిపించి వివక్షలు ఉంటున్నటువంటి సమాజాన్ని వివక్ష రహితంగా ముందుకు తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ యొక్క మహానుభావుడు లెక్క పొగుడుతూ ప్రధానమంత్రి గారు మరి లేఖ రాస్తే బండి సంజయ్ గారు ఆయన ప్రధానమంత్రి గారు ఇట్లా నిలబడి మాట్లాడితే ఇట్లా నిలబడి మాట్లాడుతుంది. విధ్వంసపు రాజకీయాలకి పూనుకుంటున్నటువంటిది, విడదీసేటటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ నాయకుల యొక్క వైఖరి తెలంగాణ సమాజం స్పష్టంగా చూస్తుంది. తెలంగాణ ఉద్యమాన్ని తన గొంతుకై ముందుకు నడిపించి రాష్ట్ర సాకారంలో పునాదిరాయి అయినటువంటి గద్దర్ గారిని పట్టుకొని నువ్వు అడ్డగోలుగా మాట్లాడితే నీ కాంట్రిబ్యూషన్ ఏంది బండి సంజయ్ గారు? అసలు తెలంగాణ రాష్ట్రంలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటిది? ఇచ్చిన పార్టీగా మేము కొట్లాడుకున్నట్టుగా సబ్బండ వర్గాలు అట్లా ముందు నడిపించినటువంటిగా తెలంగాణ అమరవీరులు అయిపోయినటువంటి వాళ్ళందరూ ఉద్యమకారులు, వీళ్ళందరిది పాత్ర ఒకటైతే అసలు నీ పాత్ర ఏంటిది? మీ పార్టీ పాత్ర ఏంటిది? తెలంగాణని విడదీసిన దాన్ని పార్లమెంటు సాక్షిగా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి ప్రధానమంత్రి గారిని చూస్తాం. అదొక చీకటి దినంగా అభివర్ణించినటువంటి ప్రధానమంత్రి గారిని చూస్తాం. తెలంగాణ అన్న తెలంగాణ పట్ల ఎప్పుడు కూడా చిన్న చూపు ఉంటున్నటువంటి మీ యొక్క వైఖరి ఆ రోజు తనకపోయినటువంటి ఐటీఐఆర్ అయినా లేకపోతే మీకు ఇచ్చుడు కుదరదని చెప్పినటువంటి బయారం ఉక్కు పరిశ్రమ అయినా ఏ అంశంలో కూడా తెలంగాణకి ఈరోజు మిగతా రాష్ట్రాలతోటి పోల్చుకుంటే మనకు మొండి చేయి చూపిస్తున్నటువంటి కేంద్ర సర్కార్ని అయినప్పటికీ మా విజ్ఞతతోటి 10 సార్లు కాకపోతే 20 సార్లైనా కేంద్రం దగ్గరికి పోయి కేంద్ర ప్రభుత్వం లెక్క మేము మాట్లాడుతూ ఉన్నాం, బీజేపీ లెక్క చూస్తలే. ఎందుకోసం అంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం మాత్రమే. మీ బొమ్మ వేసేది వేయంది, నేను ఉన్న వాస్తవం చెప్పిన. రూపాయల 10 పైసల కాంట్రిబ్యూషన్ కూడా చేయనటువంటి నీ బొమ్మ వేయాలన్నా వద్దో తెలంగాణ ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ బొమ్మ వేయకపోతే అనేటటువంటి నీ అహంకారాన్ని మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు.